కూడా వాటర్ ఫాల్ చెత్త ఏంటి దీన్ని మనం మొత్తాలు ఏంటి బాటిల్స్ ఏంటి మందలేండి బాబు పెద్దగా వాన వస్తే వాటర్ పడితే రేపు పొద్దున ఎవరైనా వస్తే ఇక్కడ ముగ్గు మీద గుచ్చుకుంటే ఏంటి పరిస్థితి చెత్త ఏంటి ఇది ఎవరైనా వస్తే ఇక్కడ క్లీన్ చేసే బాధ్యత లేదా ఎవరికి బాధ్యత నేను అంతేం బొడ్డుగూడెం వచ్చేటోళ్ళు వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ అని చూస్తారు ఫోటోలు దిగి వీడియో చేసుకుంటారు ఇంతే పరిస్థితి లేదా సార్ వచ్చేటోళ్ళు నన్ను అయితే గుర్తుపెట్టుకున్నాను నేను క్లీన్ చేసి అయితే పెడుతున్నా నువ్వు తర్వాత ఎక్స్ప్లోర్ చేయి అదే ఆడవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకోదామని వస్తారు ఇది ఎవరికైనా గుర్తుకుంటే ఏంటి పరిస్థితి ఇది ఎవరైనా క్లీన్ చేసేదని ఒక బాధ్యత లేదా ఆలోచన లేదా పాపం స్థాయికి తీసేస్తే అయిపోద్ది ఇట్లా ఆగు అలాగే ఉండు ఈ సంవత్సరం సరిగ్గా వర్షాలు లేక వాటర్ ఫాల్ అయితే చాలా బాగా చిక్కిపోయింది అలాగే దాంతో పేరుకుపోయిన పోయినసారి టూరిజం వచ్చిన వాళ్ళు అప్పుడు ఇప్పుడు వస్తున్న కొంతమంది అయితే వర్షం లేక ఆడ ఈడ కొంచెం డ్రింక్ చేసి మొత్తం సీసల్లోన పగలెడడం వాటర్ ఫాల్ని చెత్త చేయడం వల్ల మావుడు దాన్ని కొంచెం కరుణించి దీన్ని అద్భుతంగా నేను తీర్చిదిద్దుతానని అక్కడ ఉన్న గడ్డి కర్రలు ఎదురు బొంకర్రలు సీసలు అన్నిటికి శుభ్రం చేసి రేపు ఎల్లుండి వర్షం వచ్చినప్పుడు వద్దామని ఆల్మోస్ట్ క్లీన్ చేశాడు బొడ్డుగూడెం వాటర్ ఫాల్ ఇది వచ్చేసి మన భద్రాచలం నుండి 60 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది వర్షం వస్తే ఒక రేంజ్లో అయితే ఈ వాటర్ ఫాల్ అనేది ఉంటుంది చాలా అందమైన ప్రదేశంగా ఇది ఉంటుంది ఇది ఈసారి అయితే వర్షం వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్ట్ నెల దాకా ఇప్పుడు దాకా రెయిన్ అయితే రాలేదు వచ్చి ఉంటే బాగుండేదిలే కానీ మొత్తానికైతే మావాడు బాగానే కష్టపడతాడు ప్లీజ్ అతని కోసమైనా ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి